హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు ఏమేమి ఉంటాయో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేకపోతే ఐటీ అవేర్నెస్ కావాలి అన్నా కూడా, డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎవ్రీడే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేసరికి నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నమాట. చాలామందికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయాలి అనేసి ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కోడింగ్ రాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావు. మరి అలాంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయొచ్చా? ఈరోజు మనము తెలుసుకుందాం. అసలు జాబ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. అండ్ ఒక కంపెనీలో ఓన్లీ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళే ఉంటారా అంటే కాదు అండి. వేరే సెక్టార్, వేరే ఫీల్డ్ వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే వీళ్ళందరూ ఎంప్లాయీస్ ఉండడం వల్లే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. ఇప్పుడు అలాంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్లీ వచ్చేసరికి SAP ఫంక్షనల్ మాడ్యూల్ అన్నమాట, తర్వాత టెస్టింగ్, తర్వాత వచ్చేసరికి టెక్నికల్ రైటర్, తర్వాత టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్, అండ్ ఫైనల్గా వచ్చేసరికి సేల్స్ ఇంజనీర్ అన్నమాట. వీటన్నిటికీ కూడా మనకి కోడింగ్ అవసరం లేదు. సో మీరు ఇన్ కేస్ కోడింగ్ లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ట్రై చేయాలి అంటే ఈ స్కిల్స్, ఈ జాబ్స్ అనేవి అప్లై చేసుకుంటే, ఈ జాబ్స్కి తగ్గట్టు మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందన్నమాట. అసలు మీలో ఎంతమంది నాన్ కోడింగ్ వాళ్ళు కూడా ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసాం, ఒక్కసారి చూసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.